అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మే 22 గురువారం రోజున ఇలా ఉండబోతుంది. స్త్రీలు ఈరోజు షాపింగ్ చేయాలని నిర్ణయించుకుంటారు. జాగ్రత్తగా ఆలోచించి తర్వాత వ్యాపారంలో పెద్ద లావాదేవీలు చేయండి. ఈరోజు మీ జీవితంలో కొత్త పురోభివృద్ధి దారులు తెరుచుకుంటాయి. అప్పగించిన పనులు మీరు పూర్తి చేస్తారు. అధికారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. వివాహితులు ఈరోజు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను ఈరోజు పొందుతారు. డబ్బు విషయంలో ఆందోళన ఉంటుంది. జీవనోపాధిలో మంచి అభివృద్ధి ఉంటుంది. అధికారుల సహకారం ప్రతి పనిలో ముఖ్యం. వారి మద్దతుతోనే విజయం సాధించవచ్చు. విద్యార్థులు, క్రీడాకారులు మరియు కళాకారులు తమ పనుల్లో చురుగ్గా మరియు ఉత్సాహంగా ఈ రోజున ఉంటారు. మీ ప్రయత్నాల వల్ల ఇంట్లో వాతావరణం బాగానే ఉంటుంది. ఆకస్మిక ధనానికి చాలా అవకాశాలు ఈరోజు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహించండి. పిల్లల తప్పుడు మాటలు మీకు ఇబ్బందిని కలుగజేస్తాయి. తిట్టడానికి బదులు శాంతియుతంగా వివరించడానికి ఒక ప్రయత్నం మీ వంతు చేయండి. ఆఫీస్లో అర్ధనిద్ర విరామ సమయంలో మంచి సృజనాత్మకతలను ప్రేరేపిస్తాయి. భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. గృహ నిర్మాణ పనుల్లో నిమగ్నమై వ్యక్తులు ఈరోజు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఈరోజు మంచి అదృష్ట కోసం అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆహార మరియు జీవన శైలి ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సాయంత్రం మీ ఇంటికి ఒక ప్రత్యేక అతిథి అనేది వస్తుంది. మీ ఖర్చులు పెరగడం వల్ల మీరు మరింత ఒత్తిడికి గురవుతారు. మీరు ఈరోజు మాట్లాడేటప్పుడు మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. మీకు ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి ప్రయోజనాలు మరియు మద్దతు అనేవి పూర్తిగా లభిస్తాయని సూచిస్తున్నాయి. కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలు అయితే ఉంటూ ఉంటాయి. మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు అనేవి ఈరోజు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కావున చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కోపం ఆలోచన శక్తిని వెంటనే తగ్గిస్తుంది. కాబట్టి కోపం అనేది తగ్గించుకుంటే చాలా మంచిది. కనుక ప్రశాంతతతో పరిష్కార మార్గాలను ఈ రోజున మీరు వెతకండి. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. ఆధ్యాత్మికత పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. మీరు మీ అత్తామామల నుండి ఆర్థిక సహాయాన్ని కూడా మీరు ఈరోజు పొందవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది. మీరు కీలక సమస్యల పరిష్కారానికి సమయం కేటాయిస్తే మీ అనుభవం మరింత మెరుగుపడుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు. కుటుంబంలో కొన్ని అసహ్యకరమైన సంఘటనలు జరగవచ్చు. ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడైతే భారీ ఖర్చుకే దారితీస్తుంది. మీరు చిన్న చిన్న పనులను పూర్తి చేయడానికి కూడా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 6. ఈరోజు అదృష్ట రంగు పసుపు పచ్చ రంగు. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.